పిఠాపురం నియోజకవర్గంపై స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ పరంగా ఫోకస్ పెంచారు. పార్టీ బలోపేతానికి 5 సభ్యుల ఆధ్వర్యంలో జనసేనాని గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ కమిటీలు ఏర్పాటుకు కసరత్తు చేస్తున్న క్రమంలో గ్రౌండ్ లెవెల్లో 5 మెన్ కమిటీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయట. కింది స్థాయిలోనూ నేతల మధ్య అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయట. అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం జనసేనలో ఏం జరుగుతోంది? పిఠాపురం నియోజకవర్గంలో పార్టీని సెటరేట్ చేసేందుకు పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 5 మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ అధినేత ఆదేశాలకు అనుగుణంగా 5 మెన్ కమిటీ మండలాల వారీగా గ్రామాల్లో 5 సభ్యులతో కమిటీలు వేసేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, మర్రెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిబాబు ఆధ్వర్యంలో కమిటీలు వేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి ఆ దిశగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. గ్రామాల వారీగా సమస్యలు తెలుసుకుని జనసేన పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తూనే కొత్తగా జనసేనలోకి వచ్చి ప్రజా ఆదరణ కలిగిన నాయకులకు కూడా అవకాశం ఇవ్వాలని పవన్ 5 సభ్యుల కమిటీకి సూచించినట్లు సమాచారం. ఇలా గ్రామాల్లోకి వెళుతున్న క్రమంలోనే పార్టీలో నెలకొన్న అంతర్గత అంశాలు బయటకొస్తున్నాయట. గతంలో ఇన్ఛార్జిగా వ్యవహరించిన మర్రెడ్డి శ్రీనివాస్ ఇన్ఛార్జిగా పార్టీ క్యాడర్ను సరిగ్గా నడపలేదని అనేక ఫిర్యాదులు పవన్ కళ్యాణ్ కి చేరాయి. దాంతో మర్రెడ్డి స్థానంలో పవన్ 5 సభ్యుల కమిటీని నియమించారు. కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ పిఠాపురం ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది. గతంలో కష్టపడిన కార్యకర్తలు, తరువాత పార్టీ తీర్థం పుచ్చుకున్న కార్యకర్తలపై పూర్తి అవగాహన ఉందంటున్నారు. దాంతో 5 సభ్యుల కమిటీలో ఉదయ్ని కూడా పవన్ సభ్యుడిగా నియమించారు. మాజీ ఎమ్మెల్యేగా పెండం దొరబాబుకు నియోజకవర్గంలోని పరిస్థితులపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండడంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన విజయానికి వ్యూహరచన చేయాలని దొరబాబును పవన్ కోరినట్లు తెలుస్తోంది. 5 సభ్యుల కమిటీ తో పూర్తిగా గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టాలని పవన్ భావించే 5 సభ్యుల ద్వారా మానిటరింగ్ చేస్తున్నారట. ఏదేమైనా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించకూడదని 5 మెన్ కమిటీ వేశారు. దానికి భిన్నంగా గ్రూపు రాజకీయాలు సాగుతున్నాయని నియోజకవర్గ జనసేన వర్గాల్లో చర్చ జరుగుతుంది. కమిటీ ద్వారా పవన్ స్వయంగా పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఒక ఆలోచన చేశారు. అందులో భాగంగానే గ్రామ కమిటీలను నియమించి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయబావుట మోగించాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే 5 మెన్ కమిటీని గ్రామ స్థాయిలోకి పంపించారట పవన్. ఈ క్రమంలో పార్టీ సెంట్రల్ కార్యాలయం నుంచి కొంతమంది ప్రతినిధులను 5 మెన్ కమిటీ నిర్వహించి సమావేశాల్లో పాల్గొని ఇంటర్నల్ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఇలా గ్రామాల్లో మీటింగ్ పెడుతున్న సమయంలో గ్రామ కమిటీలు వేసే క్రమంలోనూ ప్రతి గ్రామంలోనూ పాత కొత్త జన సైనికుల మధ్య విభేదాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయట. ఇప్పటిదాకా కొత్తపల్లి మండలం, గొల్లప్రోలు రూరల్ కమిటీలు వేశారు. ఇంకా చేబ్రోలు గ్రామం, గొల్లప్రోలు టౌన్, పిఠాపురం మండలం, పిఠాపురం టౌన్ మిగిలున్నాయి. అయితే ప్రతి చోట జనసేన కమిటీల కోసం వేసే మీటింగ్లకు అడ్డంకులు సృష్టిస్తున్న వారు ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోందట. మీరు కొత్తగా వచ్చారు, మేము ఎప్పటినుంచో ఉన్నామనే వాదనల మధ్య గ్రామ కమిటీలు నిర్వహించే మీటింగ్లలో వాదోపవాదనలు జోరుగా నడుస్తున్నాయట. ఈ పరిస్థితిపై సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రతినిధులు జన సైనికులతో కలిసిపోయి గ్రౌండ్ లెవెల్ రియాలిటీని పూర్తి స్థాయిలో నివేదిక సిద్ధం చేస్తున్నారట. గ్రామాల్లో నేతల వెనుకుండి ఎవరైనా నడిపిస్తున్నారా అనే విషయాలను కోపిలాగుతున్నారట. నియోజకవర్గంలో గ్రామ కమిటీల ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేలా పవన్ యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళుతున్నారట. ఓవైపు 5 మెన్ కమిటీతో పాటు పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వెళ్లిన ప్రతినిధుల ద్వారా పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయంపై పవన్ కసరత్తు చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పట్టు నిలుపుకోవాలంటే చాలా సహనంతో ఉండి వర్గ విభేదాలు లేకుండా అందరినీ ఒక తాటిపై నడిపించడం అవసరం. అయితే కొంతకాలంగా కొంతమంది నాయకులపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయట. దీంతో పాటు ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా పవన్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం.
పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పవన్ ప్రజలకు హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా ఎటువంటి మార్పులనైనా నియోజకవర్గంలో తీసుకురావటానికి పవన్ ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు జనసేన వర్గాలు చెప్తున్నాయి. మరి పిఠాపురం జనసేనను పూర్తి స్థాయిలో ఎలా సెటరైట్ చేస్తారో చూడాలి.